తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, గత 45 సంవత్సరాలుగా అమ్మవారి ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువర్యులు శ్రీ గురు కరుణామయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. చెప్పండి. చాలా సంతోషం మరొకమారు మిమ్మల్ని కలవటం. అంటే కొంతమంది కామెంట్స్ రూపంలో ప్రశ్నలు అడుగుతున్నారండి. అందులో భాగంగా ఆచమనం అని చేస్తూ ఉంటారు. ఏదైనా పూజ మనం చేసేటప్పుడు, వ్రతాలు ఆచరించేటప్పుడు అసలు ఆచమనం అంటే ఏమిటి, అంతరార్థం ఏంటి, ఎందుకు చేయాలి, ఏ విధంగా చేయాలి, వీటి గురించి వివరించండి. సాధారణంగా పూజ మొదలెట్టాక ఒక క్రమ పద్ధతి ఉంది. అన్నీ దాటిపోయినప్పుడు ఏ క్రమమో అక్కర్లేదు. మొట్టమొదటి క్రమంలో ముందు గురు ధ్యానం. అది గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర. లేదా ఉపాసనలో ఉంటే గురుముద్ర చెప్పి గురువు మంత్రం పెట్టుకుంటారు. తర్వాత గణపతి ధ్యానం, భక్తి, శ్రద్ధ. తర్వాత వస్తుంది ఆచమనం. శమనము అంటే తర్పణం. ఏంటి, మన లలితా ఖడ్గమాల్లో చూస్తే సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావణి, సర్వాకర్షిణి అని వస్తాయి. ఆ ముద్రల్లో కూడా వస్తాయి. మనం అనకూడదు కానీ రాళ్ళ లాంటి వాళ్ళం మనం. ఈ రాతి నేల మీద వర్షం పడినా ఒకటి, విత్తనం నాటినా ఒకటి ఏం మొలవదు. అంటే వాతావరణ పరిస్థితుల వల్ల, పెరిగిన ఎన్వైరన్మెంట్ వల్ల, కర్మలు చేసిన వల్ల రాయిలా అయిపోయింది. భావన ఉండదు, కనెక్షన్ ఉండదు. అంటే మిమ్మల్ని అంటలేదు, ఎవరిని అంటలేదు, అలా ఉండకుండా ఉంటుంది కనుక మనం పొలంలో విత్తనాలు నాటేటప్పుడు ఏం చేస్తాం, నీళ్లు పోసి దున్నుతాం. ఆ నీళ్లు పోయడమే ఆచమనం. అందుకు తాగుతున్నాం. దానికి ముందుగా పూజ ముందుగా నీళ్లు పోసి భక్తి శ్రద్ధలతో ఒక భగవన్నామం చెప్తే ఆ భగవన్నామంలో శక్తి ఇక తడిసి ఆర్ద్రం జ్వలతి జ్యోతిరమస్మి జ్యోతిజ్వలతి బ్రహ్మాహమస్మి యోహమస్మి బ్రహ్మామస్మి అహమస్మి బ్రహ్మామస్మి అహమేవాహం మాం జుహోమి స్వాహ అని మంత్రం ఉంది నవావరణాథులు. ఆర్ద్రం జ్వలతి అంటే ముందు ఆర్ద్రత ఉండాలి. శంకరాభరణం సినిమాలో కూడా సోమయాజు గారు చెప్తారు కూడా ఆర్ద్రత ఉండాలని. అవునా, చూసారా? పాడి వాళ్ళకు కూడా ఆర్ద్రత ఉండాలి. అలాగే పూజలు కూడా ఆర్ద్రత అంటే తపన, కరిగి హృదయం ఉండాలి. ఆ ఆర్ద్రత కోసం నేను ఆచమనం చేస్తున్నా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎవరు చేస్తున్నారు ఈ ఆచమనం? నేను ఒక సంధానకర్త మాత్రమే. అంటే నేనంటే నేను కాదు, ఆచమనం చేసేవాడు సంధానకర్త. తాగేవాడు ఎవరంటే ఇలా ఇది చిన్ముద్ర. అంటే ఏంటి, నేను అనబడే అహంకారం ఇది ఎప్పుడు ప్రపంచాన్ని చూపిస్తుంది. నువ్వే తప్పు అంటావు, నా వైపు చూడదు. ఇది అహంకారం, ఇది జీవాత్మ. ఈ జీవాత్మ ఈ త్రిగుణాల్ని వదిలిపెట్టి పరమాత్మకి సరెండర్ అయింది. అదే అమ్మవారు చెప్తున్నారు, అవరా బాబు సరెండర్ అని. చిన్ముద్ర. ఈ చిన్ముద్రను పెట్టుకుని ఇది అమృత స్థానం. ఈ అమృత స్థానంలో నీళ్లు పడాలి. ఇలా పోసుకొని పై పెదవి ఉచ్ఛిష్ట అంటారు, ఎంగిలి. కింద పెదవి అమృత. దేవీ కవతల్లో అధరే చామృతకళ అని వస్తుంది. అంటే ఈ అధరం అంటే ఈ కిందది, అక్కడ అమృతం. అంచేది నేనేం చేయాలి, ఆచమనం చేసేప్పుడు ఇక్కడ పోసుకుని పై పెదవికి తగలకుండా అలా తాగాలి. బుర్రు బుర్రు అని శబ్దాలు చేసుకుని తాగేస్తూ ఉంటాయి. ఇలా పెట్టుకుని ఇలా రాసేసి పవనం అయిపోతూ ఉంటారు చాలా మంది. అది 2 రకాలు. తర్వాత వద్దాం దానికి. అసలు ఎవరు తాగుతున్నారు? ఓం కేశవాయ స్వాహ. నాలో ఉన్న కేశవుడా స్వీకరించు తండ్రి. కేశవుడు ఎక్కడున్నాడు? వాగ్భవకూటం ఇక్కడ. అదే మేము శ్రీ విద్య ఉపాసనలో తత్వపరంగా చేస్తే ఐం ఆత్మతత్వాయ స్వాహ అని తత్వాచమనం చేస్తాం. అది కూడా ఇక్కడే. ఇది రిసీవింగ్. ఓం నారాయణాయ స్వాహ. నారాయణ అది అన్ని విష్ణుమూర్తే. నారాయణ స్వీకరించు. అదే మాట దీంట్లో వస్తే క్లీం విద్యాతత్వాయ స్వాహ. ఆ నేర్చుకున్నది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చేసే శక్తి ఇక్కడ, అనుభవించే శక్తి. రిసీవింగ్
ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్. మాధవాయ స్వాహ వదిలేయాలి కదా, నేను నెక్స్ట్ రిసీవ్ చేయడం హౌస్ఫుల్ అయిపోతుంది బుర్ర, అందుకే టెన్షన్లు వచ్చేస్తాయి అందరికీ. ఎంతసేపు నేర్చుకోవడమే తప్పితే పాటించటం లేదు, వదలటం లేదు. అంచేది మూడోది ఇలా వేసుకుని మాధవాయ స్వాహ, మాధవుడా స్వీకరించు. ఇక్కడైతే సౌహు శివతత్వాయ స్వాహ మేము చేస్తాం. నాలుగోది, ఇది మొదటిది ఈ పై పెదవికి తగలకుండా తాగాలి, ఈ మూడు కూడా. నాలుగో దానిలో ఇంకా ఘోరం చేస్తారు. ఆ పూజలు చేయించి వారు అమ్మ చేతులు కొడుక్కోండి గోవిందానమః అని ఉంటారు. అందుచేత ఇక్కడ లోపలున్న కేశవుడు, నారాయణుడు, మాధవుడు స్వీకరించారు. బయట ఉన్న గోవిందుడిని ఏం చేయాలి? గోవిందుడు అంటే సాధారణంగా చేతులు కొడుకోమంటారు. చేతులు కొడుకోవడం ఏం మంత్రం ఉంటుంది? అప్పుడు ఇలా పెట్టి గోవిందాయ నమః అని ఈ ఉంగరం వేలు మధ్య వేలు మధ్య నుండి ఇలా వదలాలి. ఇది తర్పణము అంటారు. ఇది దేవతర్పణం. ఇలా ఇలా అనకూడదు. మళ్ళీ ఎవరికి ఇస్తున్నాను? గోవిందుడు అంటే గోవింద అంటే ప్రపంచాన్ని రక్షించే ఆ గోవింద రూపంలో ఉన్న విష్ణుమూర్తికి ఇస్తున్నాను. నన్ను రక్షించే విష్ణుమూర్తి, ప్రపంచాన్ని రక్షించే విష్ణుమూర్తి, ఆయన ఇస్తున్నాను కానీ నేను తాగటం లేదు బొరు బురుమని. ఇది నేర్చుకోవాలి. తర్వాత ఇలా ఇలా ఇవ్వాలి. ఇచ్చాక మా దీంట్లో చెప్పాలంటే ఐం క్లీం సౌ సర్వతత్వేభ్య స్వాహ అన్నారు. ఈ ఆచమనం అన్నది ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే. ఇది చేసాక తలకి రాసుకుంటారు. అది ఒక రకంగా చెప్పాలంటే చాలా దోషం. ఎందుకంటే సహస్రారంలో ఉన్నది ఎవరు? అమ్మవారు ఉంటారు, గురువు ఉంటారు, 2 పాదాలు. మీకు అంతగా భక్తి ఉంటే గుళ్ళో తీర్థం తీసుకునేటప్పుడన్నా ఇలా ఈ కొంగు పట్టుకుని కింద పడకుండా, వాళ్ళు కూడా గరిటెలతో పోసేయకూడదు. గుళ్ళో వాళ్ళు కూడా ఒక చుక్క వెయ్యాలి. వాళ్ళు ఇలా వంపేస్తూ ఉంటారు కింద మీద. ఇలా కింద పడకుండా స్వీకరించి ఈ ఎడం చేతి ఉంగరం వేలుతో ఒక్క చుక్క ఇక్కడ పెట్టుకోవాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. ఇది గురుస్థానం. మన సైన్స్లో మెడుల్లా అబ్లాంగేటా అని అంటారు కదా, చిన్న మెదడు పెద్ద మెదడు. ఈ భగవత్ తీర్థం ఇక్కడ తగలడం వల్ల మంచి ఆలోచనలు వస్తాయని సైంటిఫిక్గా చూసినా కూడా. దాంట్లో ఎనర్జీ ఉంటుంది కదా. ఆధ్యాత్మికంగా చూస్తే గురువుకి నేను ఒక్కసారి స్మరించుకుని, మా గురువు గారు అమృతానంద వారు ఆయన స్మరించుకుని పెట్టుకున్నాం. ఆ రకంగా ఆచమనం చేసేప్పుడు కూడా భగవంతుణ్ణి స్మరించుకుని గోవిందాయ నమః అని వదలాలి. అంతేగాని చేతులు కడుక్కోవడం కానీ వెతపడం కానీ, మనకి ఎంతసేపు చేతులు క్లీన్ చేయాలి అన్న భావంతో చేస్తాం. అలా చేసి తర్వాత మామూలుగా ఇలా వదిలి తర్వాత మన చేతులు శుభ్రం చేసుకోవచ్చు. అంతేగాని చేతులు శుభ్రం చేసుకోవడానికి ఆచమనం లేదు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఆచమనం చేసి జలం ఎలా ఉందో చూడాలి. సాధారణంగా జలం కుళాయి దగ్గర పడతాం. మరి మా మీ తాగే నీళ్ళు, ఆయన కుళాయి నీళ్ళు ఇచ్చి నేను మినరల్ వాటర్ తాగచ్చా? ఇది ఆలోచించాను. నేను ఏది తాగుతానో అది చూడాలి. ఈ గ్లాసులో కాస్త నలకలు పడ్డాయా, దుమ్ము ఉందా లేదా, ఇంత శ్రద్ధగా చూసి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? నేను తాగటం లేదు అన్న భావన నాలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా శ్రద్ధ వస్తుంది. భగవంతుడు తాగుతున్నా అంటే శుద్ధ జలం ఉండాలి, శీతల జలం ఉండాలి అని శాస్త్రం. శీతల చల్లగా ఉండాలి. అది దిగుతుంటే హాయిగా ఉండాలి. మనకి హాయిగా ఉండాలి, ఆయనకి హాయిగా ఉండాలి. ఆ రకంగా చేయాల్సింది ఆచమనం. అంతేగాని కేశవాయ స్వామి, నారాయణ స్వామి, మాధవ స్వామి గడగడా చేస్తాం, అది కాదు. అది ఎంత నెమ్మదిగా చెప్తే ఇలా ఎత్తుకుని, ఇది ఎత్తినందువల్ల ఈ కంఠం దగ్గర ఉన్నటువంటి నరాలు కూడా ఇదవుతాయి, ఎలా అంటే లాగబడతాయి. లాగబడినప్పుడు ఏంటి? వాగ్దేవత ఇక్కడ ఉంటుంది. 16 మంది వాగ్దేవతలు ఉంటారు. అమృతాయనమ, మానదాయనమ, పూషాయనమ, తుష్టాయనమ అని వాళ్ళ దేవతలు. 8 మంది వాగ్దేవతలు ఉన్నారు. వశిని, కామేశ్వరి, మోదిని, ఇలా వాళ్ళ అంశాలు ఇక్కడ ఉన్నారు. అమృతాయనమ వాళ్ళని యాక్టివేట్ చేయడానికి ఎత్తి ఇలా తాగినప్పుడు ఇది యాక్టివేట్. సో ఆచమనం సరిగ్గా చేస్తే ఇంకో రకంగా చెప్పాలంటే వాక్శుద్ధి, వాక్సిద్ధి కూడా ఉంది. ఏదో కూడా తాగేసి ఇది కాదు. ఒకటి మనం శమనం, ఆర్ద్రత డెవలప్ అవుతుంది. 2, నేను తాగట్లేదు, భగవంతుడే చేయిస్తున్నాడు అన్న ఆ సర్వస్వ శరణాగతి డెవలప్ అవుతుంది. 3, ఇలా తాగడం వల్ల
ఒక రకంగా చూస్తే ఎక్సర్సైజే కూడా అని చెప్పాలంటే అప్పుడు ఈ వాగ్దేవత స్థానం ఉత్తేజమై మంచి వాక్శుద్ధి వస్తుంది. అంత ఉంది ఆచమనం వెనకాల. అంటే ఏ పూజ చేసినా సరే ఆచమనం కంపల్సరీనా అండి? ఎప్పుడు చేసినా జపం చేసినా సరే, ఎందుకంటే మనం ప్రాపంచికంలో ఉంటాం తల్లి, ఏవో అరుస్తూ ఉంటాం, మాటలు ఉంటాయి, కోపాలు ఆవేశాలు, అందరూ మనిషి నాకు తప్పదు. కానీ దాంట్లోనే నేను వెనక్కి ఈ దీంట్లో పడుతున్నప్పుడు ఇది శమనం చేసుకోవాల్సిన అవసరం. జపానికి కూడా, తర్పణానికి, హోమానికి, ఏ పూజ చేసినా సరే ఆచమనం ముఖ్యమే. దీపం ఎలా వెలిగించాలో ఆచమనం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ పొరపాటున కూడా మనం మర్చిపోకూడదు, ఆచమనం ఖచ్చితంగా చేయవలసింది. ఆచమనం గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.